గ్రంథం 38వ అధ్యాయం. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరంలో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు వడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వెనకై ఉన్నాను. మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయ పడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోవునట్లున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడూ విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గురించి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు. నిరేధూకముగా నన్ను ద్వేషించు వారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకుము. నా దేవా, నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము.